దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్లీషియాలజీ సబ్జెక్ట్ లో భాగంగా సంఘ శాస్త్రము అనేటువంటి అంశంలో భాగంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిన్నటి దినమందు పిలిప్పి సంఘం గురించి చాలా అద్భుతమైన మాటలు మనం నేర్చుకున్నాం. సో పిలిప్పి సంఘం గురించి మనం విన్నాం కాబట్టి మీరు ఎప్పుడు పిలిప్పి పత్రిక చదువుతున్నా మీకు ఈజీగా అర్థం అవ్వాలి. పౌలు ఏం రాశాడో రాయటంలో పౌలు యొక్క ఇంటెన్షన్స్ ఏంటో, మరి ఆ సంఘానికి పౌలు ఎందుకు పత్రిక రాయాల్సి వచ్చిందో నిన్న చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. సో సంఘం గురించి అంటే ఎక్లీషియాలజీ అనేటువంటి కోణంలో మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు ద ఎపిస్టల్స్, పత్రికల గురించి కాదు మనం నేర్చుకుంటుంది, సంఘం గురించి. సో ఎక్లీషియాలజీలో సంఘ శాస్త్రంలో చర్చ్ అంటే ఏంటి, చర్చ్ ఏది కాదు, దేవుని మనసులోంచి వచ్చిన సంఘం ఎలా ఉండాలి, సంఘం యొక్క విధి విధానాలు ఏంటి, అలాగే ఏదైనా వనంలో సంఘం ఎలా ప్రారంభించబడింది, పాత నిబంధనలో సంఘం ఎలాగ పోల్చబడింది, సంఘానికి ఉన్నటువంటి మెటాఫోర్స్ ఏంటి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత అపొస్తలుల కార్యాల్లో యెరూషలేములో వారు ఆత్మతో నింపబడిన తర్వాత అంతియోకులో ఎలాగ మొట్టమొదటిగా సంఘం కట్టబడింది, అంతియోక సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి మనం నేర్చుకున్నాం. నిన్నటి దినమందు పిలిప్పి సంఘం అంటే పౌలు అద్భుతమైనటువంటి సేవకుడు. హీ వాజ్ నాట్ ఓన్లీ ఎ రైటర్, హీ వాజ్ ఆల్సో ఎ గ్రేట్ చర్చ్ ప్లాంటర్. సంఘ స్థాపకుడిగా పౌలు ఉన్నాడు. దాదాపు 14 సంఘాలు కట్టాడని, 7,000 మైళ్ళు 3 సార్లు మిషనరీ యాత్రలు చేసి అద్భుతమైన పరిచర్య చేశాడని నేను గత 3 రోజులుగా చెబుతూ వస్తా ఉన్నాను. సో పౌలు కట్టినటువంటి సంఘాల్లో మొట్టమొదటి సంఘం పిలిప్పి సంఘం అయితే, రెండవ సంఘం తెస్సలోనిక సంఘము. హల్లెలూయా. సో తెస్సలోనిక అనేటువంటి పట్టణములో కట్టబడినటువంటి సంఘము. నిన్న దినమందు పిలిప్పిలోనికి పౌలు ఎలా వచ్చాడు, ఆ తర్వాత పిలిప్పులో మరి లుదియాను ఎలా కలుసుకున్నాడు, పుతోను దెయ్యం పట్టినటువంటి స్త్రీని దెయ్యం వదిలించడం ద్వారా జైల్లో ఏ రీతిగా వేయబడ్డాడు, అక్కడ జైల్లో భూకంపం వచ్చింది, జైలు అధికారి తన కుటుంబం అంతా రక్షించబడింది. ఆ తర్వాత ఆయన అపోస్తుల కార్యాల 16వ అధ్యాయంలో మనము చదువుకుంటూ ముందుకు పోయినప్పుడు ఎక్కడంటే 16వ అధ్యాయంలో ఆఖరికి వచ్చేటప్పటికి చెరసాల్లో నుంచి విడిపించబడి మరలా ఈ వాజ్ రిటర్న్ టు ద హౌస్ ఆఫ్ లిడియా. ఆ లిడియా ఇంటికి మళ్ళా వచ్చాడు. 16వ అధ్యాయం 40వ వచనంలో వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లుదియా ఇంటికి వెళ్ళి అక్కడి సహోదరులను చూచి ఆనందించి బయలుదేరి. అంటే పిలిప్పులో జరిగిన సంఘటన అంతా మనం చూసాం. క్రొనాలజికల్ గా మనము ఆర్డర్లో, అంటే నేను ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నానంటే పిలిప్పులో ఎలా సంఘం కట్టబడింది, పిలిప్పి పత్రిక రాయడానికి పౌలును ప్రేరేపించింది ఏంటి అనేది ఈజీగా మనం అర్థం అవడానికి, ఎలాగా లుదియా హృదయాన్ని దేవుడు తెలిచారు, దేవుడు తన కుటుంబం ఎలా బాప్టిసం తీసుకున్నారు, ఆ తర్వాత పుతోను దెయ్యం బట్టిన ఆమెను ఎలా గద్దించి దెయ్యాన్ని వదలగొట్టాడు, దెయ్యాన్ని వదలగొట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నదాని ద్వారా లాభం పొందుతున్నటువంటి వారు పౌలును శీలను తీసుకుపోయి జైల్లో వేశారు. అక్కడ జైలు అధికారిని దేవుడు దర్శించాడు. అక్కడ జరిగిన గొప్ప కార్యం, సూపర్ న్యాచురల్ మిరాకల్ మనం చూసాం. జైల్లోంచి రిలీజ్ అయిన తర్వాత మరలా వాళ్ళు లుదియా ఇంటికి వచ్చి అక్కడ బస చేసి సహోదరులను చూచి ఆనందించి వాళ్ళు మరలా బయలుదేరారు. అక్కడితో అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మనకి ముగుస్తుంది. సో క్రోనలాజికల్ గా మనం చూసినప్పుడు పౌలు తన పరిచర్యలో లేక మిషనరీ యాత్రలో రెండవ సంఘం ఏంటి తాను కట్టింది అంటే తెస్సలోనిక సంఘం. సో ఫస్ట్ చర్చ్ వాజ్ ఫిలిపియన్ చర్చ్ అండ్ సెకండ్ చర్చ్ వాజ్ తెస్సలోనియన్ చర్చ్. సో పౌలు కట్టినటువంటి రెండవ సంఘము తెస్సలోనిక సంఘము. సో పిలిప్పి సంఘ చరిత్ర అపొస్తలుల కార్యాల 16వ అధ్యాయంలో ముగిస్తే 17వ అధ్యాయం మొదటి వచనం దగ్గరకు వచ్చినప్పటికీ వారు అంపిపోలి అపోల్నియా పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనియాకు వచ్చిరి. అక్కడ మనం చూస్తా ఉన్నాం. సో తెస్సలోనికలో వారు అడుగు పెట్టారు. ప్రియులరా, ఈ తెస్సలోనిక అన్నటువంటి పట్టణము సీషోర్ కలిగినటువంటి ప్రాంతము. అంటే వారు అంటే వర్తకానికి ఓడరేవులు ద్వారా బిజినెస్ జరుగుతున్నటువంటి ప్రాంతం. సీ ఉంది కాబట్టి, సీషోర్ ఉంది కాబట్టి అక్కడ అద్భుతమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉండేవారు. సో పౌలు యథావిధిగానే తన రెండవ మిషనరీ యాత్రలో పిలిప్పిలో నుండి తెస్సలోనికలో అడుగుపెట్టినప్పుడు అక్కడ కేవలం 3 వారాలు మాత్రమే తెస్సలోనికలో పౌలు ఉన్నట్లుగా లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. 3 వారాలను ఎలా చెప్పగలరు పాస్టర్ గారు మీరంటే 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, 17వ అధ్యాయంలో
3 విశ్రాంతి దినములు అన్నమాట చూస్తున్నాం. 17వ అధ్యాయము 3వ వచనం. మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేసు యేసే క్రీస్తయున్నాడని లేఖనములో నుండి దుస్తాంతరములు విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుండెను. అంటే 3 సబ్బాత్ డేస్ ఆయన ఉన్నాడంటే 3 వారములు. అంటే తెసలోనికలో ఆయన అడుగు పెట్టిన తర్వాత 3 వీక్స్ లో ఆయన ఒక సంఘాన్ని కట్టాడు. అంటే ఎన్ని రోజులు పనిచేశాడు అని మనం ఆలోచన చేస్తే తెసలోనిక సంఘం కట్టడానికి పౌలు శీలలు ఇరువురు కూడా 3 వారాలు తెసలోనిక పట్టణంలో ఉండి సంఘాన్ని కట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటిగా చూసినప్పుడు వారు తెసలోనికాలోకి వచ్చారు, సమాజ మందిరంలోకి వెళ్ళి 3 వారాలు బోధిస్తా ఉన్నారు. అక్కడ ఆయన పదే పదే యేసే క్రీస్తు అని బోధిస్తున్నప్పుడు 3 వచనాల వరకు దుస్తాంతరములను ఎత్తి విప్పు చెప్తున్నాడు. వారిలో కొందరును భక్తి గల గ్రీసు దేశస్థులో చాలా మంది, ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసిపోయేది. హల్లెలూయా. పౌలు చెప్పిన వాక్యమని తర్కించిన విధానం చూసి ఆయన ఆధారాలతో దుస్తాంతరములతో దేవుని వాక్యం చెబుతా ఉన్నప్పుడు దేవుడు అనేక మంది హృదయాలు తెరిచాడు. కొంతమంది భక్తి పరులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు, అలాగే ఘనత కలిగినటువంటి స్త్రీలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఘనత గల స్త్రీలు అంటే ప్రాముఖ్యమైన స్త్రీలు. మేబీ వాళ్ళ భర్తలు సమాజ మందిరంలో మేబీ వాళ్ళు మంచి పొజిషన్ ఉండొచ్చు. కింద పుట్టినోట్లో మనం చూస్తే ప్రముఖులైనటువంటి స్త్రీలు అనేక మంది దేవుని వాక్యమును ఒప్పుకొని పౌలు శీలలతో కలిసిపోయారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటో చూద్దాం. చూడండి 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి దేవుని కార్యం ఎక్కడ జరుగుద్దో ఆ మత్సరపడేటువంటి వారు, కలత పడేటువంటి వారు అనేక మంది చుట్టూ ఉంటారు. సో డు నాట్ బి సర్ప్రైజ్డ్. దేవుని కార్యం జరుగుతున్నప్పుడు దాన్ని పాడు చేయడానికి సైతాన్ గాడు కూడా పక్కనే ఉంటాడు. చూడండి అక్కడ ఏం జరిగిందో. పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని, పని పాట లేకుండా తిరుగుతున్నటువంటి కొందరి దుష్టులను వెంటబెట్టుకొని ఏం చేశారంట చూడండి. ఒక్క నిమిషం చూడండి. గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిన. ప్రియులరా, అక్కడ చాలా అద్భుతంగా దేవుని పరిచర్య జరుగుతుంది. 3 వీక్స్ లో అనేక మంది గనులైనటువంటి స్త్రీలు, అంతేకాకుండా మరి మనం చూసినప్పుడు గనులైనటువంటి స్త్రీలే కాకుండా గ్రీసు దేశస్థుల్లో చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, పౌలు శీలలతో కలిసిపోయారు, పౌలు శీలలతో ఏకీభించారు. ఆ టైంలో మనం చూసినప్పుడు పని పాట లేనటువంటి వారు కొంతమందిని పురమాయించుకున్నారు యూదులు. కారణం ఏంటి అంటే వీళ్ళ బిజినెస్ పాడైపోతుందని, వీళ్ళకున్న ఆచారం పాడైపోతుందని. యేసును మెస్సయ్యగా అంగీకరించడం వారి వల్ల కాలేదు. ప్రియులరా, సమయంలో మనం చూసినప్పుడు పని పాట లేనటువంటి వారు చాలా మందిని పురమాయించుకుని పట్టణములో అల్లరి చేస్తూ మోబ్ని, ఒక అల్లరి గుంపును వారు ఏర్పాటు చేసుకుని, మరి యాసోను అనేటువంటి ఒక ఘనత వహించినటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ యాసోను అనేటువంటి వ్యక్తి ఇంట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఇంటి మీద పడినట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఎవరండి వీళ్ళు? పని పాట లేనటువంటి, మంచి మాట వాడాడు కదా. సో ఎవరు సువార్తకు ఆటంకం కలిగిస్తారంటే పని పాట లేని వాళ్ళే. వాళ్ళకి ఏ పని ఉండదు. ఏంటంటే ఇంకా పాస్టర్ గారు అలా చెప్పారు, పాస్టర్ గారు ఎలా చెప్పారు, ఆ విశ్వాసలాగా, ఆ సహోదరులాగా. సో ఇది ఇప్పుడుది కాదు స్టోరీ, ఎప్పటి నుంచో మన అపోస్తుల కాలం దగ్గర నుంచి కూడా స్వార్థ పనిని, సంఘ పనిని పాడు చేయడానికి కొంతమంది పని పాట లేకుండా వచ్చేటువంటి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో చూడకుండా, తెలియకుండా రకరకాల అభియోగాలు వేసి పని చేసేటువంటి పాడు చేస్తూ, పని చేసేటువంటి వారిని బలహీనపరుస్తూ, డిస్కరేజ్ చేస్తూ దేవుని పని ఆటంకపరచాలని చూసేవాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఆ తర్వాత జరిగింది చూడండి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యుద్ధకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. పౌలు హీ వాజ్ జస్ట్ ఇన్ హిజ్ స్టార్టింగ్ డేస్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. 2వ మిషనరీ యాత్రలోను మాత్రమే ఉన్నాడు. అంటే అంతకు ముందు పేతురు చేసిన గొప్ప కార్యం వాళ్ళు విన్నారు కళ్ళారా, చెవులారా. ఆయన నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు యెరూషలేములో ఎంత గొప్ప ఉజ్జీవం కలిగిందో, 1000 మంది ఏ రీతిగా ప్రభువుని అంగీకరించారో వాళ్ళు విన్నారు. ఇప్పుడు అదే క్రీస్తుని అంగీకరించినటువంటి పౌలు శీలలు కూడా మరి అద్భుతంగా దేవుని పరిచర్య చేస్తూ
ఫిలిప్పిలో వాళ్ళు స్థావరం స్థాపించారు, సంఘం కట్టేశారు. ఆ తర్వాత మరి వాళ్ళు ఇప్పుడు తెస్సలోనికలోకి వచ్చినప్పుడు యూదులు మత్సరపడి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, లోకమును తలకిందులు చేసేటువంటి వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. ఈ మాట మనకు తెలుసు, కానీ ఎక్కడ అన్నారో మనకు తెలుసు. తెస్సలోనిక పట్టణంలో మత్సరపడినటువంటి, డిస్టర్బ్ అవుతున్నటువంటి యూదులు ఉన్నటువంటి మాట, లోకమును తలకిందులు చేసేటువంటి వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. యాసోను వారిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకునిచున్నారని కేకలు వేసి ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణ అధికారులను కలవరపడిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారి యొద్దకు జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. ప్రియులరా, ఈ తెస్సలోనిక సంఘం ఎలా కట్టబడింది అని గనక మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకోవాలంటే, తెస్సలోనిక సంఘం ఈజీగా కట్టబడలేదు. ఒక భయంకరమైన అల్లరి జరిగింది. తెస్సలోనిక పట్టణం అంతా కలవరపడింది. ఈ పని పాట లేనటువంటి వారు చాలా మంది కూడుకుని బజారి తిరుగుతూ అల్లరి చేస్తూ, ఇదిగో భూమిని తలకిందులు చేసేటువంటి వారు మనం ప్రాంతానికి కూడా వచ్చారు. వాళ్ళు రకరకాలుగా తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ ఏసే రక్షకుడు, ఏసే రాజుని చెబుతూ కైసరు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి బ్లాస్ఫమీ కేసు కింద వారిని బుక్ చేయడం కొరకు వాళ్ళు ఎక్కడ కూడుకుంటే అక్కడ భయంకరంగా వారి మీద పడిపోతూ చిత్రహింసలు పెడుతున్నారు, నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తెస్సలోనిక సంఘం ఎందుకు అద్భుతమైన సంఘం అంటే, సంతోషం మధ్యలో సంఘం కట్టబడలేదు, శ్రమల మధ్యలో నుండి తెస్సలోనిక సంఘము కట్టబడింది. హల్లెలూయా. దిస్ చర్చ్ వాస్ ఫౌండెడ్ ఎట్ మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్ మధ్యలో, అపోజిషన్స్ మధ్యలో, అలాగే భయంకరమైనటువంటి అప్లికేషన్స్ మధ్యలో ఈ యొక్క సంఘము కట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు మరి వాళ్ళు యాసోను అనేటువంటి వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తాడు. ప్రియులరా, జాసన్ అంటాం ఇంగ్లీష్లో జాసన్ అన్న మాటకు హీలర్ అని అర్థం, స్వస్థపరచువాడు అని అర్థం. ఇక్కడ తెస్సలోనిక సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యాసోను గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అక్కడ ఫిలిప్పీ సంఘంలో లుదియ ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ తెస్సలోనిక సంఘం కట్టబడ్డానికి యాసోను అంత ప్రాముఖ్యం. ఆ భయంకరమైన గొడవలో యాసోను గనక పౌలును శీలను దాచకపోయి ఉంటే ఏం జరిగేదో మనం ఊహించుకోలేం. అక్కడ తెస్సలోనికలో స్వార్థ ప్రకటన జరుగుతుంది, గొప్ప ఉద్యమం ప్రారంభమైంది. అనేక మంది గనులైనటువంటి వారు గ్రీసు దేశస్థులు ప్రభు వైపు తిరుగుతున్నారు. ఆ టైంలో వచ్చినటువంటి వ్యతిరేకత, హింసను అనగొట్టడానికి దేవుడు యాసోను ద్వారా తెస్సలోనిక సంఘములో గొప్ప కార్యము చేయగలిగాడు. హల్లెలూయా. ప్రియులారా, సంఘ ప్రారంభ దినాల్లో మనం చూసినప్పుడు దేవుడు గ్రామమైన పట్టణమైన ఒక కుటుంబాన్ని ఎన్నిక చేసుకుంటాడు. ఆ కుటుంబం ద్వారా సంఘాలు కట్టడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘం కట్టబడడానికి లుదియ ఎలాగ కారణమో ఇక్కడ తెస్సలోనిక సంఘం కట్టబడటానికి యాసోను అంత కారణం. ఎందుకు చెప్తున్నానంటే, యాసోను ఆయన ఆ లోకల్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏమనుకుంటారో, లేక వారిని వెలివేస్తారేమో, తనకున్నటువంటి గౌరవం పోతుందేమో, తనకున్నటువంటి పరపతి పోతుందేమో అని ఏమాత్రం ఆలోచించలేదు. హీ మైట్ బి బిలీవర్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తులో తాను విశ్వాసై ఉండొచ్చు. తన ప్రజలైనటువంటి పౌలు శీలలు మరి మరణావస్థలో ఉన్నప్పుడు భయంకరమైన మోబు అల్లరి మూక పడి వాళ్ళని చంపాలని చూస్తున్నప్పుడు యాసోను వాళ్ళని దాచిపెట్టినట్లుగా లేఖనాలు మనకి తెలియజేస్తాను. 9వ వచనంలో చూస్తే వారికి జామీన్ ఇచ్చాడంట. హీ గేవ్ ద సెక్యూరిటీ. ఇంగ్లీష్లో సెక్యూరిటీ అన్న మాట ఉపయోగించబడింది. జామీను ఇచ్చి వారిని ఆ పెద్దల సభ నుండి ఆయన విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు ఎప్పుడు తెస్సలోనిక పత్రికలు చదువుతున్నా యాసోన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తెస్సలోనికలో అద్భుతమైన సంఘం కట్టబడ్డానికి తెస్సలోనికన్ చర్చ్ వాజ్ ఏ మోడల్ చర్చ్. ఎందుకు మోడల్ చర్చ్ అంటున్నాను నేను తర్వాత చెప్తాను. ఈ సంఘం కట్టబడటానికి యాసోను ఒక స్తంభముగా, ఒక మూలరాయిగా, మూల స్తంభంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ అంత్య దినములలో, కడవరి దినాల్లో సంఘాలు కట్టబడ్డానికి మీరొక యాసోను వలె నిలబడాలి, నేనొక యాసోను వలె నిలబడాలి. ప్రియ సహోదరి, మీరొక యాసోను వలె నిలబడాలి. యాసోను వలె మనం నిలబడకపోతే సంఘాలు కట్టబడలేవు. యాసోను లాంటి వారు నిలబడితే తప్ప
ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాల్లో స్వార్థకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల నడుమ సంఘాలు కట్టడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ప్రియులారా, అక్కడ తెసలోనిక పట్టణంలో ఎలాంటి కలవరం జరిగిందో, వ్యతిరేకత వచ్చిందో, మత్సర పడ్డారో, పని పాట లేనటువంటి వారు ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూర్చుని యేసు ప్రభు మీద రైటింగ్స్ రాయడం, వీడియోలు చేయటం, యేసు ప్రభు మీద దుష్ప్రచారం చేయటం, బైబిల్ ఉన్నటువంటి చిన్న చిన్న లిపి తప్పులను ఎత్తిపెట్టి భయంకరమైనటువంటి బైబిల్ పుస్తకాన్ని, బైబిల్ను ఒక భూత పుస్తకంగా, ఒక వ్యభిచార పుస్తకంగా, బైబిల్కి వ్యతిరేకంగా, బైబిల్ను లేక దేవుని వాక్యానికి ఉన్న పరిశుద్ధతను తీసివేయడానికి కొన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయని చెప్పి నేను లాస్ట్ వీక్ లో చెప్పాను. పిల్లరా, పని పాట లేనటువంటి వారు ఎంతమంది ఉన్నా యాసోను లాంటి వారు ఒక్క నిలబడితే చాలు, సంఘాలు కట్టబడతాయి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను యాసోను వల్ల నిలబడాలి. ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, తన యొక్క యాసోను గురించి పెద్దగా బైబిల్లో రాయబడలేదు, కానీ జాసన్ might be a rich man in the society. అక్కడ సొసైటీలో యాసోను కాస్త ధనం కలిగిన వాడు ఉండొచ్చు, అందుకని భయపడలేదు. భయంకరమైన అల్లరిమూకలు వచ్చినప్పుడు ఈ పౌలు శీలలు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇరువురిని తీసుకుపోయి అక్కడ దాచినట్లుగా మనం చూస్తున్నాం. హీ స్టుడ్ ఫర్ ది మిషన్ వర్క్ ఇన్ స్పైట్ ఆఫ్ అపోజిషన్. వ్యతిరేకతల మధ్యలో సువార్త పక్షంగా నిలబడ్డాడు. అంతేకాకుండా తనకు జామీను ఇచ్చి వారిని మరి చేర్చుకున్నట్లుగా, వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు 3 వారములు ఆ తెస్సలోనిక పట్టణంలో ఉండి స్వార్థ ప్రకటించిన తర్వాత జస్ట్ ఇన్ 3 weeks లో సంఘం స్థాపించబడింది. 10వ వచనంలో చూస్తే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. హల్లెలూయా. బెరయాకు వాళ్ళు వెళ్ళిపోయారంటే భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ పెద్దల సమాజం వారు ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. లోకాన్ని తలకిందులు చేసేవారు మన దేశం కూడా వచ్చారు, మన ప్రాంతం కూడా వచ్చాడు. ఏం జరుగుద్దో తెలియనటువంటి అయోమయం, భయంకరమైనటువంటి పరిస్థితులు, సంఘానికి హింస చెలరేగుతా ఉంది. ఒకప్పుడు ఒరిస్సాలో క్రైస్తవులను ఎలాగా ఉరికిచ్చి చంపుతూ ఉన్నారో, భయంకరమైన నరవేదన జరిగిందో, అలాంటి పరిస్థితులు తెస్సలోనికలో స్టార్ట్ అయినప్పుడు యాసోను ఏం చేశాడంటే, midnight వరకు పౌలును శీలను దాసి midnight సీక్రెట్ గా బెరయాకు వారిని పంపించేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, యాసన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తెస్సలోనిక అనే సంఘము బైబిల్లో లిఖించబడిందంటే దానికి కారణము యాసోను లాంటి సమర్పణ కలిగిన వ్యక్తి, భయపడనటువంటి వ్యక్తి, తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి దేవుని సేవ కొరకు నిలబడాలి. హల్లెలూయా. తన సొంత కమ్యూనిటీ గురించి ఆలోచించలేదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమవుతారని ఆలోచించలేదు, తన పిల్ల పాపల గురించి ఆలోచించలేదు, తనకున్నటువంటి ఆస్తిపాస్తుల గురించి ఆలోచించలేదు. దేవుని సేవకులు, స్వార్థికులు సమస్యల్లో ఉన్నప్పుడు వారిని చేర్చుకున్నాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మీరు చదువుతున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క భయం కలిగిద్దో. గుంపులుగా వచ్చి యాసోను ఇంటి మీద పడిపోయారంట, గుంపులుగా వచ్చి రాళ్లు రువ్వారంట. యాసోను బెదరలేదు, ఇది చేయలేదు. భయంకరంగా వాళ్ళు ఒకవైపు రోదన చేస్తా ఉన్నప్పుడు, అరుస్తూ ఉన్నప్పుడు, అల్లరి చేస్తా ఉన్నప్పుడు పౌలును శీలను కాముగా విడిపించి బయటికి తీసుకొచ్చినట్లుగా లేఖనాలు మనకి బోధిస్తా. అలాంటి మరి తెగింపు మనలో ఉందా? అలాంటి త్యాగపు మనలో ఉందా? ఎవరైనా ఏమన్నంటే ఆదివారం మానేస్తున్నాం, ఏదైనా చిన్న సమస్య వస్తే ఆదివారం మానేస్తున్నాం, మీరు క్రైస్తవులు అంటే అబే కాదండి అంటున్నాం. దేవుని స్వార్థ కొరకు తగ్గింపు మనలో ఉండాలి. ప్రియులరా, యాసోను ఈ రోజు మనకు ఒక మాదిరి. యాసోను డివైన్ చర్చ్ కట్టబడటంలో నీ ఒక యాసోను వలె మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు కోరుకుంటున్నాడు. యాసోను లాంటి వారు నిలబడకపోతే, యాసోను లాంటి వారు తెగింపుతో నిలబడకపోతే, అపోజిషన్స్ వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, మనల్ని ఆటంకపరిచేవారు మన చుట్టూ ఉంటారు, మత్సరపడేటువంటి వారు ఉంటారు, గిట్టినటువంటి వారు ఉంటారు, రకరకాల మాటలతో మనల్ని వేధించేటువంటి వారు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఆన్ గాడ్స్ టాస్క్. దేవుని పని మీద మనం ఉన్నాం కాబట్టి, ఒక సత్క్రియ మనం చేయడానికి మనం పూనుకున్నాం కాబట్టి, యాసోనుకు వచ్చినట్లుగా ఆటంకాలు మనకు కూడా ఖచ్చితంగా వస్తాయి. కానీ దేవుడు గుర్తుపెట్టుకోవాలి, సువార్త పక్షంగా పోరాడేటువంటి వారిని, ప్రయాసపడేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. మీ ప్రయాస ప్రభువునందు దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్
ఆరిజిన్ ఆఫ్ దిస్ చర్చ్ అని మనం చెప్పుకోవచ్చు. తెస్సలోనిక సంఘం కట్టబడటానికి ఇది నేపథ్యం. కేవలం 3 వారాలు మాత్రమే ఆయన తెస్సలోనిక పట్టణంలో ఉండి ఆయన స్వార్థను ప్రకటించి ఆ తర్వాత ఆయన బెరయాకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే, తెస్సలోనిక సంఘం ఒక మాదిరికరమైన సంఘం అని మనము తెస్సలోనిక పత్రికలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ప్రియులరా, మరలా పౌలు వెళ్ళిపోయిన తర్వాత తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు రాశాడు. నేను చాలా ఆలోచిస్తా ఉన్నాను, మంచి సంఘాలుగా ఉన్నటువంటి ఈ గలతీ సంఘం కానివ్వండి, ఫిలిప్పి సంఘం కానివ్వండి, ఎఫెస్సి సంఘం కానివ్వండి, ఒక్కొక్క పత్రికే రాశాడు. కానీ తెస్సలోనికకు మాత్రం ఎందుకు 2 పత్రికలు రాశాడని నేను చాలా ఆలోచించాను. చాలా ఆర్టికల్స్ చదివినప్పుడు వెరీ సింపుల్ రీజన్ ఏంటంటే, అన్ని సంఘాల్లో అట్లీస్ట్ 2 సంవత్సరాలు 6 నెలలు ఆయన టైం స్పెండ్ చేసి వారిలో ఉన్నటువంటి సందేహాలు తీర్చగలిగాడు, వాళ్ళతో తర్కించగలిగాడు, వారిలో ఉన్నటువంటి మత సంబంధమైనటువంటి ఆచారాల గురించి మాట్లాడగలిగాడు. కానీ ఇక్కడ తెస్సలోనికలో ఆయన రాగానే అల్లరి ప్రారంభమైనందున కేవలం 3 వారాలే ఉన్నాడు. కేవలం 18 రోజులు, ఎన్ని రోజులు అండి, కేవలం 21 రోజులే ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్కువ కాలం తెస్సలోనికలో ఉండలేకపోయాడు. సో దే హ్యావ్ సో మెనీ డౌట్స్ అన్నమాట. వాళ్ళకి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అందుకనే ఆయన ఒక పత్రిక కాదు, ఆ సంఘాన్ని ఉద్దేశిస్తూ వారిలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి 2 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తాను. మొదటి పత్రికలోనేమో హీ వాస్ క్వశ్చనింగ్, కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు ఆయన. 2వ పత్రికలోనేమో ఆ క్వశ్చన్స్ కి జవాబును రాస్తా ఉంటాడు. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి, నేను కొంతకాలం మీ మధ్యలో ఉన్నాను, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను, నేనెంతో ఎదురు చూస్తున్నాను రాస్తూ వారి మీద ఉన్న ప్రేమను ఆయన వెల్లడి చేస్తూ, శ్రమల మధ్యలో వారు ఏ రీతిగా స్థిరంగా ఉన్నారో, శ్రమల మధ్యలో ఏ రీతిగా సహనం ఓర్పు కలిగి ఉన్నారో వారిని ప్రశంసిస్తూనే వారిలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలను ఆయన నివృత్తి చేసినట్లుగా 2 పత్రికల వెనక ఉన్నటువంటి స్టోరీని మనము చదువుతాం. కాబట్టి హీ ran away from Thessalonica after three weeks. సో హీ వాంటెడ్ టు చెక్ ఆన్ దెమ్. వాళ్ళ యొక్క ఫెయిత్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఫియర్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఫాల్స్ టీచింగ్స్ ఎలా ఉన్నాయి. ఈ 3 విషయాలు 3 F's గుర్తుపెట్టుకోండి. వై పాల్ రోట్ 2 epistles టు ద థెస్సలోనియన్స్ అంటే ఎందుకు 2 పత్రికలు రాయాల్సి వచ్చిందంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది ఫెయిత్, వాళ్ళు విశ్వాసంతో ఎలా ఉంటున్నారు, టు చెక్ దేర్ ఫెయిత్. శ్రమల మధ్యలో, ఆటంకాల మధ్యలో, నిందల మధ్యలో, ఉపద్రవాల మధ్యలో, ఏ రీతి ఉపద్రవం అన్న మాట పౌలు ఇక్కడ తెస్సలోనిక పత్రికలో వాడాడు కదా, ఉపద్రవాల మధ్యలో ఎలాగా వాళ్ళ విశ్వాసం ఉందో అన్నటువంటిది. రెండవదిగా వాళ్ళ యొక్క ఫియర్ ఏంటి ఏమండి, మీరు క్రైస్తవులని చెప్పి మన ఇంటి పక్క వాళ్ళు మన మీద కొంచెం గొడవకు వచ్చారనుకోండి, లేక ఒక గుంపు వచ్చి మన మీద దాడి చేస్తారనుకోండి, ఎంత భయం ఉంటుందో కదా. మనం తలుపులు వేసుకుంటాం, లేకపోతే నువ్వు వేరే ఊరు పారిపోవాలనుకుంటాం. ఒకప్పుడు కందమాల అనేటువంటి ప్రాంతంలో, ఒరిస్సాలో అలాంటి దాడులు జరుగుతున్నప్పుడు మనం కూడా భయపడ్డాం. రీసెంట్ గా మణిపూర్ లో ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఎంతో భయపడ్డాం. ఆ ఫియర్ ఎలా ఉంది. అందుకనే పౌలు 2వ పత్రిక రాస్తున్నప్పుడు మీరు అదరక బెదరక క్రీస్తులో స్థిరులై ఉండాలి, విశ్వాసమును కోల్పోవద్దు అని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పౌలు రాస్తా ఉన్నాడు. సో వై పాల్ రోట్ 2 epistles, ఎందుకు 2 పత్రికలు రాయాల్సి వచ్చిందంటే, మొదటిది టు చెక్ ఆన్ దేర్ ఫెయిత్, రెండవది టు వారికి ఉన్నటువంటి ఫియర్ ని తీసివేయడానికి, మూడవది ఫాల్స్ ప్రాఫిట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. 3 F's: ఫెయిత్, ఫియర్, ఫాల్స్ టీచర్స్. అబద్ధ బోధకులు స్టార్ట్ అయిపోయారు. కాబట్టి మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, క్రీస్తు రాకడ గురించి వారిలో చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకని మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో నిరీక్షణ ఇతరుల వల్లే మీరు దుఃఖపడి ఉంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి క్రీస్తు 2వ రాకడ ర్యాప్చర్ గురించి పౌలు అద్భుతంగా రాశాడు. ఎస్కటాలజీ, యుగంత శాస్త్రం అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ తెస్సలోనిక పత్రికని ఖచ్చితంగా రెఫర్ చేస్తాం. ఎందుకంటే పౌలు చాలా క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా, లేక జ్ఞాపకార్థ కూడికలో మనం ఈ వాక్యం చదువుకుంటాం. మధ్యాకాశంలో బోరవోది గాని క్రీస్తునందు మృతులైన వారు మొదట లేగుతురు, సజీవులమైన మనం తర్వాత లేస్తాం. మనందరికి అక్కడ మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఉంది, బహుమతి ప్రదానోత్సవం ఉంది. కాబట్టి మీరు దుఃఖపడొద్దు, ఏడవద్దు అని పౌలు రాస్తూ ఉన్నాడు. అంటే అబద్ధ బోధకులందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఇదిగో రాబోతున్నాడు, అదిగో రాబోతున్నాడు, ఇదిగో రాబోతున్నాడు, ఆయన రాకలేదు అనేటువంటి రకరకాల వాదనలు, ఆర్గ్యుమెంట్స్
క్రీస్తు రాప్చర్ గురించి ఉన్నప్పుడు టు క్లారిఫై అబౌట్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, పాల్ వాజ్ రైటింగ్ దీస్ ఎపిస్టల్స్. ఈ యొక్క 2 పత్రికలు ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. సో ఎప్పుడైనా మీకు ఈ సందేహం వస్తే, కొరింథీ సంఘానికి 2 సార్లు రాశాడు, దానికి కూడా నేను తర్వాత చెప్తాను. ఇక్కడ కూడా 2 సార్లు 2 పత్రికలు రాశాడు. ఎందుకు అంటే ఆయన కొంతకాలం మాత్రమే వారి మధ్యలో ఉండాల్సి వచ్చింది. ఆయన ఇమీడియట్ గా వెళ్ళిపోయాడు కాబట్టి వారిలో ఉన్నటువంటి ఇంకా కొన్ని అంశాలను నివృత్తి చేయడానికి వాళ్ళలో ఉన్న విశ్వాసము, వాళ్ళలో ఉన్నటువంటి ఫియర్, వాళ్ళలో ఉన్నటువంటి ఫాల్స్ టీచింగ్స్ ని అడ్రస్ చేస్తూ ఆయన 2 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఇప్పుడు వద్దాం చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ పత్రిక ఓపెన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే, వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ చర్చ్? ఈ తెస్సలోనిక అనే పట్టణంలో, పిల్లరా, ఈ తెస్సలోనిక అనేటువంటి పట్టణం గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ జియోగ్రాఫికల్ లేకపోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే చాలా టైం అయిపోతుంది. అసలు తెస్సలోనిక అనే పేరు ఎలా వచ్చింది, లేకపోతే తెస్సలోనిక అనగానేమి చాలా ఉన్నాయి, కానీ ప్రభు చిత్తం మీద ఎప్పుడైనా మనం విందాం. సో ఓపెన్ యువర్ బైబిల్ టు ఎపిస్టల్ టు తెస్సలోనియన్స్. తెస్సలోనిక పత్రికలోకి వద్దాం. సో పౌలు అంటున్న మాట ఏంటి అంటే, మీరు మాదిరికరంగా ఉన్నారు. చూడండి ఆ మాట, తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మీరు మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైరి. ఎంత అద్భుతమైన విషయం! కేవలం 3 వారాలే ఉండి కట్టబడిన సంఘం, భయంకరమైనటువంటి అపోజిషన్స్ మధ్యలో, అల్లర్ల మధ్యలో కట్టబడిన సంఘం. కానీ ఈ తెస్సలోనిక విశ్వాసులు, చెప్పాలంటే నేను అనుకుంటాను యాసోను ఎంతో పనిగట్టుకున్నాడు. అక్కడ పనిగట్టుకుని సంఘాన్ని స్థిరపరచుటలో ఆయన చాలా కష్టపడి ఉంటాడు. అందుకని తెస్సలోనిక సంఘం పేరెత్తినప్పుడల్లా మనకు యాసోను, జాసన్ పేరు గుర్తుకు రావాలి ఖచ్చితంగా. ఇక్కడ వాళ్ళ గురించి సంఘ కాపరి అయిన పౌలు రాస్తుంది ఏంటంటే, మీరు మాసిడోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరయ్యారు. సో దిస్ చర్చ్ వాజ్ ఎ మోడల్ చర్చ్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనందరికి కూడా ఒక మాదిరికరమైన సంఘము. ఎలా మాదిరికరమైన సంఘంగా మార్చబడిందో ఖచ్చితంగా ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన వారమైనాం. హౌ దే వర్ హెల్దీ అండ్ మోడల్ చర్చ్. తెస్సలోనిక సంఘము 10 సంవత్సరాలు కష్టపడలేదు, లేక 2-3 సార్లు ఈ సంఘం చుట్టూ పౌలు తిరగలేదు. He just established it, went away and wrote 2 epistles, so that he wanted to get the reports how they were growing in the Lord. దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నారు, ఫెయిత్, ఫియర్, ఫాల్స్ టీచింగ్స్ మధ్యలో వాళ్ళు ఎలా ఉన్నారని తెలుసుకోవడానికి 2 పత్రికలు రాశాడు. ప్రియులరా, ఎలాగ ఈ సంఘం మాదిరికరమైన సంఘం అయింది, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా, దే హెడ్ ద గాస్పెల్ మిడ్స్ట్ ఆఫ్ అప్లికేషన్. సమస్యల మధ్యలో, ఉపద్రవముల మధ్యలో వారు దేవుని వాక్యమును అంగీకరించరి. చూడండి 1వ అధ్యాయము 6వ వచనం, మొదటి తెస్సలోనిక పత్రిక 1:6, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. ఎక్కడంట? గొప్ప ఉపద్రవాలు ఉన్నప్పుడు, అల్లరి మూకులు క్రైస్తవ కుటుంబాల మీద పడి దాడి చేస్తున్నప్పుడు, చర్చ్కి వెళ్తున్నప్పుడు, మన సొంత వారే మనల్ని నిందిస్తున్నప్పుడు, ప్రభువు నమ్ముకున్నందుకు మనల్ని వెలివేస్తున్నప్పుడు, మనల్ని పరమ జీవులుగా చూస్తున్నప్పుడు, వెన్ యూ యాక్సెప్టెడ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో మనం ఎంతో ఉన్నతమైన వారమని గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు ప్రభువుని అంగీకరించడం కాదు. మేము ప్రార్థన చేసాం, మందిరానికి వచ్చాం, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చినాయి. మేము ప్రార్థన చేసాం, మందిరానికి వచ్చాం, మాకు గొప్ప కార్యాలు జరిగినాయి, అందుకే మేము ప్రభువు నమ్ముకున్నాం. ఇందులో గొప్ప విశిష్టత ఏమీ లేదు. కానీ ఉపద్రవాల మధ్యలో నీ కుటుంబం నిన్ను వద్దు అంటున్నప్పుడు, మీ భర్త మీకు కోఆపరేట్ చేయనప్పుడు, మీ కుటుంబం మిమ్మల్ని భయంకరంగా హింసిస్తున్నప్పుడు, అలాంటి ఉపద్రవాల మధ్యలో కూడా మీరు వాక్యాన్ని అంగీకరిస్తూ ప్రభువుని సేవిస్తున్నారా, మీ యొక్క ప్రయాసకు బహుమానం పైన దాగి ఉంది. హల్లెలూయా. ఈ సంఘం ఎందుకు మాదిరికరమైన సంఘం అంటే, ఉపద్రవాల మధ్యలో వారు దేవుని వాక్యమును అంగీకరించారు. అదండి ఫౌండేషన్. ఆ యొక్క సీడ్స్ ఎక్కడ పడుతున్నాయి అనేది ప్రాముఖ్యం. విస్తారమైన వాక్యం దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ వింటున్నాం మనము. కానీ వింటున్నప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉండి విని అంగీకరిస్తున్నాము, యాక్సెప్ట్ చేస్తున్నాము, గాస్పల్ని మనం వెల్కమ్ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాలి. సో ఎందుకు ఇది మోడల్ చర్చ్ అంటే, చెప్పాను కదండి, అల్లరి మోకులు, పని పాటలు లేనటువంటి వారు భయంకరమైన యాసోనింటి మీద పడి, సంఘం మీద పడి దాడి చేస్తున్నప్పుడు దేవుని వాక్యం వారి మధ్యలో ఫలించింది. హల్లెలూయా. అదే అంటాం కదా మనం,
ద బ్లడ్ ఆఫ్ మార్టియర్ ఇస్ ద సీడ్ ఆఫ్ చర్చ్ అంటాం. అంటే సాక్షుల రక్తము మీద సంఘం అనేది స్థాపించబడింది. చాలా మంది పడుతున్నటువంటి కష్టం, మన చెమట మీద సంఘాలు స్థాపించబడతాయి. మోకాళ్ళ అనుభవాల మీద సంఘాలు స్థాపించబడతాయి. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఏదో వాళ్ళని వీళ్ళని చూసి మంచి సౌండ్ సిస్టమ్ పెడితే ప్రజలు వచ్చేస్తారు, మంచి లైటింగ్ పెడితే ప్రజలు వచ్చేస్తారు, మంచి పబ్లిసిటీ చేస్తే ప్రజలు వస్తారు, కానీ వాళ్ళు ఉండరు, మళ్ళీ ఇంకో చోటకు పోతారు. కానీ ఉపద్రవాల మధ్యలో మోకాళ్ళు అరిగిపోయేలాగా ప్రభు పాదాలు పట్టుకుని గోజాడి రేయింబగుళ్ళు ప్రార్థించి ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రభువుని అడిగి ఒక్కొక్క కుటుంబం చెదిరిపోకుండా కాపాడుతూ కట్టబడేటువంటి సంఘాలు తప్పకుండా తెసలోనిక సంఘాల వలె మాదిరికరమైన సంఘాలుగా ఉంటాయి. కొన్ని సంఘాలు మనం చూస్తాం, మన చుట్టుపక్కలే ఉంటారు, డబ్బుతో కట్టుకున్నారు సంఘాలు, డబ్బుతోనే పరిరక్షించుకుంటున్నారు సంఘాలు. ఎంతకాలం ఉంటారు విశ్వాసులు? వాళ్ళకంటే ఇంకా ధనికమైన సంఘాలు ఉంటాయి, అక్కడ పోతారు, ఇంకొక చోట. అలా కాకుండా ఉపద్రవముల మధ్యలో కట్టబడే సంఘాలు స్థిరముగా విశ్వాసము కలిగి దేవుని కొరకు నిలబడతాయి అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆల్రెడీ 9:30 అయిపోయింది, త్వరగా ముందుకు వెళ్తాం. సో రెండవది ఏంటి అంటే, దేర్ ఫెయిత్ ఇస్ ఇన్ యాక్షన్. వారు కేవలం విశ్వాసము కలిగి ఉండటమే కాదు, విశ్వాసాన్ని క్రియల్లో చూపించగలుగుతున్నారు. ఎంత అద్భుతమైన విషయం! ఆ మాట చూడండి, పౌలు ఎంత చక్కగా రాశాడో. మొదటి తెస్సలోనికల పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మాసు వార్త మాటలతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉన్నాము మీరెరుగుదురు. ప్రియులారా, మరొక చోట కూడా అంటాడు పౌలు, మీ యొక్క విశ్వాసము కేవలం మాటలతో కాక మీరు క్రియల్లో చూపించుకున్నారు అంటాడు పౌలు. ఎంత అద్భుతమైన విషయం అంటే, కేవలం విశ్వాసం, నేను విశ్వాసిని, మేము ప్రార్థన చేసుకుంటాం, భక్తి చేస్తాం అని క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసము చెప్పాలి మృతము. ఫెయిత్ వితౌట్ యాక్షన్స్ డీడ్స్ ఆర్ డెడ్. మన విశ్వాసం అని చెప్పుకుని ఏదో వచ్చి కూర్చుని పోయే వారంగా ఉండి క్రియల్లో విశ్వాసాన్ని చూపించుకుని ఉంటే అది వాక్యానుసారమైన విశ్వాసం కాదు. అలాంటి విశ్వాసం వల్ల ఏమీ దొరకదు అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనిక సంఘం ఎందుకు మాదిరికరమైన సంఘం అంటే, ఈ ఎక్లీషియాలజీ సంఘ శాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్ లో మనం నేర్చుకుంటున్న మరొక సంఘం, 3వ సంఘం ఇది తెస్సలోనిక సంఘం. వై దిస్ చర్చ్ వాజ్ ఎ మోడల్ చర్చ్? బికాస్ దే kept their faith in actions. వారి విశ్వాసం క్రియలతో కూడిందై ఉంది. 3వ మాట ఏంటి అంటే, ఇది మోడల్ చర్చ్. చూడండి 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను మీరు విశ్వాసులందరికీ మాదిరైరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అంటే ఏంటి? దే స్టార్టెడ్. ఏమండి, వాళ్ళు నమ్ముకోవడమే గొప్ప విషయం అన్నప్పుడు ప్రాణాలు చేతిలో పెట్టుకుని, అయ్యో ప్రభు ప్రార్థన చేసుకుంటే అల్లరి మొగ్గులు చంపేస్తారేమో, యూదులు వచ్చి మా మీద పడతారేమో, ప్రధాన యాజకులు వచ్చి మమ్మల్ని పెద్దల సభలో నిలబెడతారేమో, అలాంటి భయాల్లో ఉండి కూడా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న అకయా మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యమును చెప్పగలిగారంట. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి సంఘం ఇది! ఎంత అద్భుతమైన సంఘం! నో వన్ కుడ్ స్టాప్ దెమ్ స్పీకింగ్ అబౌట్ క్రీస్తు గురించి మాట్లాడకుండా వాళ్ళని ఎవరు ఆపలేకపోయారు. అందుకంటారు కదా, ఎక్కడ అపోజిషన్స్ ఉంటాయో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రెట్టింపు వేగంతో పనిచేస్తాడంట. హల్లెలూయా! అదండి ఇక్కడ తెస్సలోనిక సంఘం చూడండి, అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల మీకున్న విశ్వాసము వెల్లడాయను. ఇట్ వాజ్ ఏ ఎవాంజలైజింగ్ చర్చ్. స్వార్థీకరణ చేస్తున్నటువంటి సంఘము. ప్రియులరా, ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి మీరు నడిపిస్తున్నారా? ప్రభు లెక్కిస్తున్నాడు. మీ ఫలము పరలోకమందు రెట్టింపు అవుతుంది. మీరు చూడకపోవచ్చు, మీ పిల్ల తరములు ఆ యొక్క అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఒక వ్యక్తిని నడిపించినా చాలు, 10 మందిని నడిపించినా చాలు. ఎంతమందికి ప్రభు సువార్తను మనం చెప్పగలిగితే, ఎంతమందిని ప్రభు దగ్గరికి మనం తీసుకురాగలిగితే, మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి అది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సువార్త ప్రకటించు వాని పాదములు
పర్వతముల మీద బహు సుందరములై ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తారు. ఎంత అద్భుతంగా మనము ఎందుకు తెస్సలోనిక సంఘం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే, ఉపద్రవాల మధ్యలో, వ్యాధుల మధ్యలో, భయంకరమ అల్లరి మధ్యలో వాళ్ళు ఉన్నప్పటికీ చుట్టుపక్కల వాక్యం చెబుతున్నారంట, వారి విశ్వాసము వెల్లడాయను. ప్రియులరా, మొదటి ఉపద్రవాల మధ్యలో దేవుని వాక్యాన్ని అందించారు, అంగీకరించారు. రెండవది, వారి విశ్వాసం క్రియలతో కూడిందై ఉంది. మూడవది, స్వార్థ ప్రకటనలో వారు దేవర్ అన్స్టాపబుల్. ఎవరు కూడా, ఏ పరిస్థితి కూడా వారిని ఆపలేకపోయింది. 4వ మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, 1వ అధ్యాయమే 10వ వచనం అనుకుంటా కదా, 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెనో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగును దేవునికి దాసుడగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు రాబో ఉగ్రతను మనం తప్పించున్న ఆయన కుమారుని యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. హల్లెలూయా. చెప్పాను కదా, తెస్సలోనికకు పత్రిక రాస్తున్నప్పుడు మేజర్ థీమ్ ఏంటి అంటే, క్రీస్తు రాకడ గురించి వారిలో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ని ఆయన నివృత్తి చేయాలి. సో ఆయన అంటున్నాడు, ఈ మాట చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగును దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతుని మనం తప్పించున్న ఆయన కుమారుని యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేసుకుంటున్నారు. హల్లెలూయా. ప్రియులారా, దిస్ చర్చ్ హ్యాస్ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎటర్నిటీ. నిత్యత్వపు దృష్టి కలిగిన సంఘం ఈ సంఘం. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా ఏదో సంపాదించుకోవడానికి రాలేదండి వీళ్ళు. ప్రభు దగ్గరికి వస్తే మూటలు వస్తాయి, ప్రభు దగ్గరికి వస్తే మల్టిప్లికేషన్ జరుగుద్ది, ప్రభు దగ్గరికి వస్తే ప్రాస్పారిటీ జరుగుద్ది, ప్రభు దగ్గరికి వస్తే అన్ని వస్తాయి, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ప్రాముఖ్యంగా మొదటి చాప్టర్ లోనే పౌలు వారి గురించి రాస్తున్న మాట ఏంటో తెలుసా? పరలోకము నుండి వచ్చునని ఎదురు చూస్తున్నారు మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితరో నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. ఏవండి, అంత అల్లర్ల మధ్యలో కూడా వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారంటే, ప్రభు రెండవ రాకడ రాబోతుంది అందుకని చెప్పి వారి యొక్క విగ్రహాలు విడిచిపెట్టి ప్రభు వైపు తిరగగలిగారంట. ఇంతకంటే గొప్ప సంఘం మనం చూడగలమా? ఇంతకంటే మాదిరికరమైన చర్చ్ ను మనం చూడగలమా? తెస్సలోనికా వాజ్ ఎ రిచెస్ట్ సిటీ, దో దే వర్ వెరీ 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 ఎంతూసియాసిస్ట్. లేకపోతే వాళ్ళలో ఉన్న జీలేంటి అంటే, క్రీస్తు రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారు, క్రీస్తు దేవుని వైపు వాళ్ళు తిరుగుతున్నారు, క్రీస్తు రాకడ కొరకు కళ్ళెత్తి చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక భక్తుడు అంటాడు కదా, క్రైస్తవులకు ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటే, వి షుడ్ లివ్ యాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఆన్ ద ఎర్త్. భూలోకంలో మనకి ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా మనం జీవించాలంట. కారణం ఏంటి? ఈ అర్ధరాత్రి ప్రభు వస్తాడో, తెల్లవారుజామున ప్రభు వస్తాడో, రేపు వస్తాడో మనకు తెలియదు. ఆయన వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు కనుక ఎంత భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, నిజాయితీ కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడు, నిత్యత్వ దృష్టి కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తూ మనం జీవించాలి. అందుకనే ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా మనం ప్రభు కొరకు నిత్యము కూడా సిద్ధపడాలి. వివేకానంద గారు అన్న మాట, మనలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, వి ఆల్వేస్ థింక్ దట్ వీ హ్యావ్ ఎ టైం. మనకి ఇంకా సమయం ఉంది అనుకోవడమే మనలో ఉన్న ప్రధానమైన సమస్య. సిద్ధపాటు ఉండదు. రేపు చూసుకుందాం. 1వ వచనంలో ఉన్న ఈ సంఘం గురించి పౌలు రాస్తున్న మాట ఏంటంటే, మీరు విగ్రహాలు విడిచిపెట్టారు, అంతేకాకుండా పరలోకం నుండి యేసు వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో నేను ఆ సంగతిని తెలియజేస్తున్నాను అంటాడు. ఎంత అద్భుతమైన చర్చ అండి ఇది. వీళ్ళు ప్రభువును కొరకు ఎదురు చూచేటువంటి సంఘము, ఆ సిద్ధపడిన 5 కన్యకలను పోలినటువంటి సంఘం వీళ్ళు. ఏ సమయమందు పెళ్లి కుమారుడు వచ్చినా వీఆర్ రెడీ. దివిటీలు చేత పట్టుకుని, మండుతున్నటువంటి దివిటీలు చేత పట్టుకుని, ఆరిపోయిన దివిటీలు కాదండి, నూనెైపోయిన దివిటీలు కాదు, మండుతున్నటువంటి దివిటీలు చేత పట్టుకుని దేవుని రాకడ కొరకు సిద్ధపడినటువంటి ఆ 5 కన్యకలను పోలినటువంటి సంఘము ఈ సంఘం. ప్రియులారా, 4 మాటలు చెప్పాను నేను. గొప్ప ఉపద్రవం మధ్యలో దేవుని వాక్యాన్ని అంగీకరించారు, విశ్వాసం క్రియల్లో చూపిస్తున్నారు, అంతేకాకుండా
దేవుని స్వార్థను బట్టి వారిని ఏది కూడా ఆటంకపరచలేకపోయింది. వారు కంటిన్యూయింగ్ దేర్ ఎవాంజలిజం వర్క్. నాలుగవదిగా పరలోక సంబంధమైన దృష్టి కలిగి ఉన్నారు. వెయిటింగ్ ఫర్ ద లార్డ్. పిల్లరా, ఒక 4 మాటలు త్వరగా చెప్పేస్తాను ఇప్పుడు వరకు చెప్పినట్లు. సో వీ కెన్ కాల్ దిస్ చర్చ్ యాజ్ ఎ వర్కింగ్ చర్చ్. అంటే పని చేస్తున్న సంఘం, క్రియల్లో చూపిస్తున్నటువంటి సంఘం, కేవలం ఒట్టి మాటలు చెప్పుకుని వెళ్ళిపోయే చర్చ్ కాదు ఇది. దే వర్కింగ్ టుగెదర్. సో దిస్ చర్చ్ ఇస్ వర్కింగ్ చర్చ్. రెండవది, దిస్ చర్చ్ వాజ్ ఏ వెయిటింగ్ చర్చ్. 4 W చెప్తానే, 5 Wలు. సో వెయిటింగ్ చర్చ్ చెప్పాను కదా, క్రీస్తు రాకడు కొరకు ఎదురు చూడటానికి వాళ్ళకు ఉన్నటువంటి అర్తిమయ దేవత అనేటువంటి ప్రశస్తమైన దేవతను కూడా విడిచిపెట్టి, విగ్రహాలను విడిచిపెట్టి యేసు ప్రభు రాకడు కొరకు ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్ చర్చ్ ఇది. మూడవది, విట్నెసింగ్ చర్చ్. మనం మొదటి వచనంలోనే చూసుకున్నాం కదా, చాలా మాటలు ఉన్నాయి. వారు వాక్యం ప్రకటిస్తున్నారంట, చుట్టుపక్కల వారికి సాక్షులయ్యారు. దానికి నేనే సాక్షిని అంటాడు పౌలు చాలా చోట్ల, 2వ పత్రికలకు కూడా. సో ఇది తెస్సలోనిక సంఘము విట్నెసింగ్ చర్చ్, అనేక మందికి సాక్షులుగా ఉన్నటువంటి సంఘము. 4వదిగా వర్ది చర్చ్, యోగ్యమైన సంఘము. ఇప్పుడు 2వ పత్రికలకు వద్దామా? 2వ పత్రికలకు వస్తే 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏంటి యుక్తము? ఎలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాము. ఇప్పుడు 5వ వచనం చూడండి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. సంఘ కాపరి తన సంఘానికి ఇస్తున్న బిరుదేంటో తెలుసా? దేవుని రాజ్యానికి మీరు యోగ్యులంతే. యు ఆర్ వర్ది. అందుకని ఇది వర్ది చర్చ్, దేవుని రాజ్యానికి యోగ్యమైన. ఆ తర్వాత 2వ పత్రికలో మనం చూసినప్పుడు యోగ్యమైన, యుక్తమైన అన్న మాటలు 3-4 చోట్ల మనకు కనిపిస్తాయి. పరిశుద్ధత గురించి రాస్తున్నప్పుడు జారత్వాన్ని విడిచిపెట్టి మీరు ఉండాలి, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి మీరు ఉండాలి, క్రీస్తు రాకడ కొరకు మీరు సిద్ధపడి ఉండాలి, బెదరక అలయక యేసు ప్రభు కొరకు ఎదురు చూడాలి అన్నటువంటి మాటలు రాస్తున్నప్పుడు వర్ది, యోగ్యత అన్న మాటలు వాడాడు. అంటే మొదటిగా వర్కింగ్ చర్చ్, రెండవదిగా వెయిటింగ్ చర్చ్, మూడవదిగా విట్నెసింగ్ చర్చ్, 4వదిగా వర్ది చర్చ్, 5వదిగా మనం చూస్తే అదే 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం. అందువలన మేము దేవుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు. ఆ మాట చూడండి, 12వ వచనంలో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మేలు చేయవలనని మీలో కలుగు ఆలోచనను, మేలు చేయవలని మీలో కలుగు ఆలోచనను అంటే ఏంటంటే, ఇలా ఆలోచనలు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయాలి, ఇతరులను ఆదుకోవాలి, ఇతరులకి సహాయం చేయాలి. ఆ మాట ఎంత అద్భుతమైన మాట అంటే, మేలు చేయాలని మీలో కలుగు ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముగా చేయొచ్చు మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ 2 పత్రికలు నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నా శరీరం పులకరించిపోయింది. ఎందుకంటే ఒక సంఘ కాపరి 3 వారాలే ఉండి కట్టిన సంఘం గురించి ఆయన ఇస్తున్న రిపోర్ట్ చూస్తున్నప్పుడు, ఇంతకంటే గొప్ప సంఘాలు ఈ లోకంలో ఏమైనా ఎక్కడ ఉన్నాయా? ఇంతకంటే మంచి సంఘాలు ఈ కాలంలో మనం కనుగొలం అనిపించింది. ఆయన అంటున్న మాట చూడండి, ఇతరులకు మేలు చేయవలనన్న మీలో కలుగు ప్రతి ఆలోచనను బట్టి నేను దేవునికి మిమ్మల్ని యోగ్యులుగా అప్పగించుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. సో విల్లింగ్ చర్చ్, దే ఆర్ ఆల్వేస్ విల్లింగ్ టు హెల్ప్ అదర్స్, ఆల్వేస్ విల్లింగ్ టు వర్క్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఇతరులకు మేలు చేయాలి. విల్లింగ్. కొంతమంది ఉంటారు చూసారా, ఏం చేయమన్నా చేస్తారు. బ్రదర్ పలానా సమస్య, ఇమీడియట్ గా వచ్చేస్తారు. బ్రదర్ పలానా పని, ఇమీడియట్ గా వచ్చేస్తారు. కొంతమంది మాటలు భలే చెప్తారు. మీరు ఎప్పుడు పిలిచినా పిలవండి పాస్టర్, చెప్పండి పాస్టర్, కానీ ఎప్పుడైనా చిన్న మెసేజ్ పెట్టంగానే భలే తప్పించుకుంటారండి. విల్లింగ్నెస్ ఉండదు దేవుని పని అంటే. ప్రియులారా, పౌలు తన సంఘం గురించి ఇస్తున్న నివేదిక లాగా మనం కూడా
మన సంఘ కాపరితో, మన కాపరి అనే ప్రధాన కాపరితో ఇలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోగలమా? చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న కారణాలు, ఎంత సిల్లీ రీజన్స్ అంటే కొన్నిసార్లు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ చిన్న వాటిని తట్టుకోలేకపోతున్నారు, ప్రభువు దూరం అయిపోతున్నారు. ఏమంటే రేపు పొద్దున ఉపద్రవాలు వచ్చినప్పుడు, యాంటీ కన్వర్షన్ బిల్స్ మన రాష్ట్రాల్లో కొడిచినప్పుడు, క్రైస్తవులంటే ఒక భయంకరంగా పరన్న జీవులుగా మనం చూస్తున్నప్పుడు, బైబిల్ పట్టుకుంటే మన మీద పేడ నీళ్లు పోస్తున్నప్పుడు, ఇలాంటి వేదనలు ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా మన దగ్గరకు కూడా వస్తే అసలు ఇంట్లో నుంచి బయటకు రారేమో, ఆదివారం ఆన్లైన్ ప్రార్థన పెట్టండి పాస్టర్ గారు చాలు అంటాం మనం. ప్రియులరా, మేలు చేయాలన్న విల్లింగ్నెస్ ను దేవుడు మనలో చూస్తాడు. సో 5 మాటలు చెప్పాను నేను. దిస్ చర్చ్ వాజ్ ఎ వర్కింగ్ చర్చ్, దిస్ చర్చ్ వాజ్ ఎ వెయిటింగ్ చర్చ్, దిస్ చర్చ్ వాజ్ ఎ విట్నెసింగ్ చర్చ్, దిస్ చర్చ్ వాజ్ ఎ వర్తీ చర్చ్, దిస్ చర్చ్ వాజ్ ఎ విల్లింగ్ చర్చ్. 2 పత్రికలు చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. తప్పకుండా తెస్సలోనిక సంఘము నేటి మన సంఘాలకు మాదిరికరమైన సంఘం. అలా ఉంటున్నాయా ఈరోజు సంఘాలు? ఒక వ్యక్తి కేంద్రంగాను, ఒక సెలబ్రిటీ కేంద్రంగాను, ఫలానాయన సంఘం అని చెప్పి ఆ వ్యక్తి భజనలు ఎక్కువైపోయినాయి, సెలబ్రిటీ కల్చర్ ఎక్కువైపోయింది, స్వార్థ పనులు లేవు, రకరకాలుగా ప్రజలను ఆకర్షించుకుని డబ్బుతోనో ఆకర్షణలోనో ప్రజలను మాయ చేసి తీసుకుపోయి వాళ్ళ చర్చలో కూర్చోబెడుతున్నారు. ఈ సంవత్సరం ఒక్కడ, ఇంకొక సంవత్సరం ఇంకో చోట స్థిరత్వం లేదు. సగటు విశ్వాసి కూడా అలాంటి వాటికి అలవాటు పడిపోయాడు. ఎక్కడ శ్రేష్టమైన వాక్యం దొరుకుతుందో, ఎక్కడ కన్నీటి ప్రార్థన అనుభవాలు ఉన్నాయో, ఎక్కడ నిజమైన భారం కలిగిన సేవకులు ఉన్నారో నేటి విశ్వాసులు చూడట్లేదు. మా ఫాదర్ వెళ్ళాడంటే మేము కూడా వెళ్ళాలంటే వెళ్ళకపోతే పైన దేవుడు కొడతాడు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు తప్ప అక్కడ నిజంగా వాక్యం ఉందా, క్రమశిక్షణ ఉందా? ఇదిగో తెస్సలోనిక సంఘాన్ని పోలినటువంటి లక్షణాలు అక్కడ ఉన్నాయా? లేవు. దైవ జనాంగం మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని నేను చెప్పాను కదా, దిస్ 2 epistle was written to the church because 3 major things: to check their faith, to check their fear, to check their stand on the false teachings. 3 F'లు. ఎందుకు పౌలు 2 పత్రికలు రాశాడు తెస్సలోనిక సంఘానికంటే? కొన్ని చోట్ల ఒక పత్రిక రాశాడు. 2 పత్రికలు అంటే వారి విశ్వాసము, వారి ఫియర్, వారి ఫెయిత్, వారి ఫియర్, వారి మధ్యలో ఉన్న ఫాల్స్ టీచింగ్స్ ని అడ్రస్ చేస్తూ పౌలు రాయాల్సి వచ్చింది. దైవ జనాంగమా, సంఘాలు కడుతున్న మనము జాగ్రత్త పడదాం. ప్రభు దృష్టిలో మనముండి, ప్రభు చిత్త కేంద్రాన్ని బట్టి, ప్రభు ఆలోచనను బట్టి నిజమైన సమర్పణ కలిగి, భారము కలిగి ఆయన పని మనం చేద్దాం. కాబట్టి సంఘము అనగా కేవలం 4 రాళ్లు కాదు, సంఘం అనగా సొఫిస్టికేటెడ్ చర్చ్ కాదు, సంఘం అనగా పలానాయన సంఘం అని గొప్పగా చెప్పుకోవడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. వాక్యము దొరికేది సంఘం. ఇట్ మస్ట్ బి వర్కింగ్ చర్చ్, ఇట్ మస్ట్ బి విల్లింగ్ చర్చ్, ఇట్ మస్ట్ బి వర్తీ చర్చ్, ఇట్ మస్ట్ బి విట్నెసింగ్ చర్చ్ అండి. తెస్సలోనిక సంఘం గురించి మనం నేర్చుకున్న మాటలు ధ్యానం చేద్దాం, గుర్తుపెట్టుకుందాం. అలాంటి సంఘాల కొరకు మనం ఆశపడదాం, అలాంటి సంఘాలను మనం కడదాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.